రికార్డు నామినేషన్లు ముగిసిన జూబ్లీహిల్స్ బైపోల్ నామినేషన్ గడువు చివరి రోజు పోటెత్తిన అభ్యర్థులు 120కి పైగా నామినేషన్ల దాఖలు మొత్తం 250 పైనే అర్ధరాత్రి వరకు స్వీకరణ నేడు పరిశీలన 24 వరకు విత్డ్రా వచ్చే నెల 11న పోలింగ్ 14న కౌంటింగ్ అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏంది 250కి పైననే అంటే దగ్గర 120 నామినేషన్లు అంటే దగ్గర 300 నామినేషన్లు వచ్చినాయి 300 నామినేషన్లల్లో ఎన్ని తిరస్కరణకు గురైతే అంటే నాకు తెలిసి ఒక 50-100 తిరస్కరించుకుంటారు కొంతమంది విత్డ్రా చేసుకుంటారు ఎంత లేదన్నా లాస్ట్కు ఒక 150 మంది అభ్యర్థులు అయితే బరిలో ఉంటారు ఆ బరిలో ఉన్నప్పుడు ఎవరికి నష్టం జరుగుతుంది అంటే ఇంతమంది ఉన్నప్పుడు పక్కా కారు గుర్తుకు నష్టం జరుగుతుంది ఎందుకంటే కారును పోలిన గుర్తులు వస్తాయి 150 గుర్తులల్లో ఖచ్చితంగా ఓ రోడ్ రోలరు ఒక లారీ ఒక రొట్టె బెంకలకు పీటే లకపోల కూడా దాన్ని అదే పోలిన గుర్తు ఉంటుంది ఇట్లా రకరకాల గుర్తులు కనీసం ఒక 3-4 కారును పోలిన గుర్తులు వస్తాయి కనీసం వాళ్ళు ఒక 1000 ఓట్లు చీల్చుకున్నా నష్టమే కదా లాస్ట్కి ఇలా పరిస్థితి ఎట్లా అయిందంటే కారు గుర్తును కూడా మార్చుకునే పరిస్థితికి వచ్చింది బీఆర్ఎస్ పరిస్థితి ఎందుకంటే ఎట్లయినా అక్కడ గెలవరు ఎందుకంటే మొత్తం ఎక్కడనే ఇక మంత్రులు అందరు అక్కడనే తిష్ట వేసిరు ఇప్పుడు ఎక్కడైందంటే మాస్ ఫాలోయింగ్ ఎవరికి ఉందంటే నవీన్ యాదవ్కు ఉన్నది ఇక నవీన్ యాదవ్ ప్రజలలో ఇట్లా దూసుకుపోతున్నాడు దాంతోపాటు వీళ్ళు టెన్షన్లో పడిపోయారు ఏంటంటే అభ్యర్థి కూడా నామినేషన్ కొట్టేస్తారా సునీత గారిది అనే ఒక టెన్షన్లో ఉన్నారు ఎందుకంటే ఆమె రెండో భార్య అని చెప్పేసి ప్రచారం నడుస్తున్నది మాగంటి గోపీనాథ్ వాళ్ళ అన్న ఆల్రెడీ వేసి కూర్చున్నాడు ఈమె రెండో భార్య అట మాగంటి సునీత కాబట్టి ఆయన ఆల్రెడీ ఒక పిటిషన్ వేసి కూర్చున్నాడు ఈమెది కనుక అభ్యర్థి నామినేషన్ కనుక రద్దు అయితే సెకండ్ నామినేషన్ కింద విష్ణుని పెట్టిరు విష్ణు ఆల్రెడీ ప్రచారంలోనైతే లేడు లేకపోయేసరికి ఇప్పుడు ఏమవుతుంది ప్రజలకి ఆయనకు రీచ్ కాలేకపోతున్నాడు ఇప్పుడు ఈమెను తిప్పుతున్నారు మళ్ళీ సడన్గా ఈమెది రద్దు అయితే ఆమెను ఎన్ని రోజులలో తిప్పుతారు అది కష్టం కాబట్టి బీఆర్ఎస్కు మాత్రం ఎట్లకెళ్ళి ప్రకృతి కూడా సహకరిస్తలేదు ఇది వాస్తవం కనీసము ఒక మనిషి గెలవాలి అంటే కనీసం ప్రకృతి కూడా సహకరించాలి కొన్ని సంఘాలు సహకరించాలి అన్నీ సహకరించాలి అన్ని ఎదురు దెబ్బలే తగులుతున్నాయి బీఆర్ఎస్ కాబట్టి గెలిచే ఛాన్స్ లేదు గుర్తుపెట్టుకోరి